ఇటువంటి దరిద్రపు కొట్టు సంబంధం చేసుకుంటుంటే చూడటానికి బాగోలేదు. ఇది ఎక్కడ న్యాయం? ఒక్కగానొక్క కూతురు పెళ్ళి, కానీ తల్లి మెడల ఒక్క బంగారం నాకు ఉంది. ఏమిటి మనవరమ్మా, దీనికేం జవాబు చెప్తావు? నువ్వు సరిగ్గా చెప్పావు బామ్మ. ఈవిడ్ని చూస్తుంటే అశోకవనంలోని సీతాదేవి గుర్తొస్తోంది. బంగారు నగలు కొని వేసుకునే స్తోమత లేదు కానీ ఎగబడిపోతున్నారు గొప్పెంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడానికి. మెళ్ళలో ఉన్నది కూడా ఆవిడదయ్యి ఉండదు. అందరి ముందు పరువు పోకుండా ఉండడానికి పక్కింట్లోనో ఎదురింట్లోనో అరువు తెచ్చుకుని వేసుకుని ఉంటుంది. వాడి దగ్గర ఇంకో 4 నగలు అడుక్కుని వేసుకుని ఉంటే మాట పడాల్సి వచ్చేది కాదు. తల్లిని చూస్తే కూతురు ఎలాంటిదో అంచనా వేస్తారు, అది కూడా తెలీదు. ఇదిగో మనోరమ, నాకు నమ్మకం లేదు. వీళ్ళిక నీకేం మర్యాదలు చేస్తారు? నమస్కారం అండి, రండి. అచ్చో బంగారు కొండ, ఏంటి నాన్న, నీకు అమ్మ కావాలా? మీ అమ్మకి చాలా పనులున్నాయి నాన్న. ఇదిగో మీ బామ్మ ఉంది చూడు, మీ బామ్మ దగ్గరికి వెళ్తావా? ఇతను మా అల్లుడు గారు, పేరు వసంతరావు. మా అమ్మ యమున భర్త. మీరు ఆయనకు కూడా మర్యాదలు చేయండి. అయ్యో అత్తయ్య, మీరు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎలాగూ చేస్తారు. అయినా ఈరోజు సత్కారాలు అందుకోవాల్సింది పెళ్లి కొడుకు దిగంబర్రావు. దిగుని చూడండి, పెళ్లి పీటల మీద కూర్చోడానికి ఉరకలేస్తున్నాడు. తెగ ఆరాటపడిపోతున్నాడు. నమస్కారం. మా ఊరికి మీ అందరికీ సుస్వాగతం. రండి. అమ్మా ఒక నిమిషం. ఆడపెళ్లి వాళ్ళు నిజంగానే పెళ్లి కూతురికి ఒంటి నిండా బంగారు నగలు వేసుంటారా? పెళ్లికి ముందే మన విషయం తెలుసుకుంటే మంచిది. గుర్తు చేసి మంచి పని చేసాం. పద వెళ్దాం. పనిలో పనిగా వాళ్ళ ఇల్లు కూడా చూసినట్టుంటుంది. ఇదే సాకు వాళ్ళ ఇల్లు. పుట్టి పెరిగింది ఇంత చిన్న ఇంట్లోనా? మా ఇల్లు చూసి కళ్ళు తిరిగి పాడిపోతుంది. ఉమా, ఇవాళ నీ గారాల కూతురు పెళ్లి. మగ పెళ్లి వాళ్ళకి మర్యాదలో ఎటువంటి లోపం జరగకూడదు. అయ్యో దేవుడా, నగలు మార్చిన విషయం ఇప్పుడే వీళ్ళకి తెలియకూడదు. ఇప్పుడే తెలిస్తే పెళ్లి ఆపేస్తారు. ఎలాగైనా పిన్ని దృష్టి మరల్చాలి. పిన్ని, అందంగా ఉంది కదా? మన సకు బంగారు నగలు వేసుకొని దేవతలా మెరిసిపోతుంది. అది నగల వల్ల తనకు అందం వచ్చిందా, తన వల్ల నగలకు అందం వచ్చిందా? అప్సరసలా ఉంది కదా? సకు, పీట మీద కూర్చోమ్మా. పెద్దమ్మా ఇలా రండి. అదేంటంటే చూడండి, మనోరమ పిన్ని కావాలని ఇక్కడికొచ్చింది. ఆభరణాలు చూడ్డానికొచ్చింది. మీరు సకుకి ఒంటి నిండా బంగారు నగలు వేసారో లేదో అని చూడ్డానికొచ్చింది. మీరు గమనించలేదు, ఇందాక బయట యమున ఇంకా సరస్వతి ఉమాని కించపరిచి మాట్లాడారు. ఉమా, నిజమేనా? అవునండి, ఉమా నగలు వేసుకోలేదు అన్నారు. నేనొక పిచ్చి మాలోకాన్ని. నాకసలు మతి లేదు. నాకు మా మనోరమ పిన్ని స్వభావం గురించి బాగా తెలుసు. తెలిసి కూడా
నేనేమో ఒంటి నిండా బంగారు నగలు వేసుకున్నాను. 4-5 నగలు తీసి ఉమ్మకిస్తే పాపం వేసుకునేది, మర్చిపోయాను. నేను తనకి నగలిచ్చినా మా ఆయనేవి అనరనుకోండి. అది పెళ్లి కూతురు తల్లి ఒంటి నిండా బంగారు నగలు వేసుకోవాలని ఆశించడంలో తప్పేమీ లేదు కదా. నేను అరువుగా ఇచ్చుండాల్సింది. అరువు నగలు వేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇతరులవి నావని చెప్పుకోవటంలో గొప్పే ఉంది. అదే నేను బంగారు నగలు వేసుకుంటేనే వాళ్ళు నన్ను గౌరవిస్తారంటే నాకు ఆ గౌరవం అక్కర్లేదు వదినా. దేవుడి దయ వల్ల గుణంలో మేము శ్రీమంతులం. విన్నావా సత్యభామ? నా కోడలు బంగారం. మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకురాకు. ఇదంతా సఖు వింటే లేనిపోని సమస్యలొస్తాయి. సఖుకి ఒంటి నిండా నగలు వేయమని ఆవిడ అడిగారు. ఆవిడ చెప్పినట్టే మనం వేశాం. ఇందాక వచ్చి చూసుకుని వెళ్ళింది. అవును, చూడండి ఆభరణాలు ఎలా మెలమెల మెరుస్తున్నాయో. ఉమా, నువ్వు పద. అలాగే అత్తయ్య, పదండి. పైనున్న బంగారు పూత కరిగిపోయి అవి ఇత్తడి నగలని తెలిస్తే మీరు సకు ఒక మూలన కూర్చొని ఏడవలసిందే. మా పిన్ని మిమ్మల్ని ఊరికే వదలదు. మీ పరువు గంగలో కలిసిపోయినట్టే. ఇది సుముహూర్త సమయము. స్వస్తి శ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం శుక్లాంబరధరం విష్ణు. ఈ సక్కు వల్ల నీ మొహం చూడాల్సిన కర్మ నాకు పట్టింది. బాగా గుర్తుంచుకో. నీ మీద ఉన్న కోపం మొత్తం సక్కు మీద చూపిస్తాను. దాన్ని వదిలిపెట్టను. నా ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం దాని భక్తి పటాపంచలయ్యేలా చేస్తాను. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పెళ్లి కుమార్తెని తీసుకురండి. సకు, పెళ్లి మంత్రాలు మొదలైపోయాయి. ఇప్పుడు మావయ్య నేను తీసుకువెళ్ళటానికి వస్తారు. ఉమా, సక్కు సిద్ధంగా ఉంటే పంపించు. ముహూర్త సమయం దగ్గర పడింది. పంపించు. సక్కు, రామ్మ, వెళ్దాం. బాధపడకు తల్లి. చూడమ్మా, పెళ్లి పీట్ల మీద నువ్వు విచారంగా ఉండకూడదు. చిరునవ్వుతో ఉండాలి. వెళ్దాం పద. మావయ్య, అందరూ వచ్చారు కానీ పాండు మాత్రం ఇంకా రాలేదు. పాండు వచ్చే వరకు మనం ఆగుదామా? కాపాడండి, కాపాడండి! ఎక్కడుంది? అదిగో అక్కడ ఉంది. అదిగో అటువైపు వెళ్ళింది, చూడండి. ఒక పని చేయండి, నా కట్లు విప్పండి. నేను ఆ పావును పట్టుకొని ఎక్కడైనా దూరంగా పడేస్తాను. సరే సరే. రే పాండు, ఎవరు నువ్వు? ఎందుకు ఈవిడ శరీరంలోకి ప్రవేశించావు? ఈవిడ్ని వదిలి వెళ్ళిపో. ఈవిడ్ని వదలకపోతే ఫలితం అనుభవిస్తావు. నా గురించి నీకు తెలీదు. ఎలుక పారిపోతున్నాడు. దయ్యం వెళ్ళిపోయింది. నీ దేహం నుంచి దయ్యం వెళ్ళిపోయింది. రే, దయ్యం కాదురా, చిట్టెలుక పారిపోతున్నాడు. వెళ్ళి పట్టుకోండి, వెళ్ళండి. వీడి తిన్నగా మైనికే వెళతాడు. వాడు వెళ్ళి పెళ్లి ఆపేలోపు పట్టుకోండి. వెళ్ళండి రా.